హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ ఆఫ్ త్రిపుర. అందరూ హెల్తీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మన ఈరోజు వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. జనరల్గా మిలెట్స్ అనగానే అందరూ మిలెట్సా, టేస్టే ఉండదు, బోరింగ్గా ఉంటుంది అంటారు. బట్ అలాంటి మిలెట్స్ని యూస్ చేసుకుని ఒక డే మొత్తాన్ని హెల్తీగా ఎట్ ద సేమ్ టైం టేస్టీగా ఎలా ప్లాన్ చేసుకోవచ్చో ఈ వీడియోలో అయితే నేను మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. మిలెట్స్లో హై ఫైబర్ అండ్ మైక్రో న్యూట్రిషన్స్ ఉండడం వల్ల దాన్ని మనం కానీ చిన్నపిల్లలు కానీ తింటే చాలాసేపటి వరకు ఆకలి వేయదు, అలాగే మనకి చాలా స్ట్రెంత్ అనేది వస్తుంది. అండ్ ఈ మిలెట్స్ అనేవి బ్లడ్లో షుగర్ అనేది ఇన్స్టెంట్గా రిలీజ్ చేయవు, కాబట్టి ఈ మిలెట్స్ షుగర్ పేషెంట్స్ తీసుకోవడం కూడా చాలా మంచిది. అలాంటి మిలెట్స్ని యూజ్ చేసుకుని ఎలా హెల్తీగా కుక్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా ఓవర్ నైటే ఒక చిన్న గ్లాసు శనగలను అయితే నానబెట్టి ఉంచుకున్నా అండి. ఇప్పుడు ఈ శనగలన్నిటినీ బాగా వాష్ చేసుకుని ఏ గ్లాస్తో అయితే నేను శనగలు తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని సాల్ట్ సరిపడా వేసుకుని కుక్కర్లో మూత పెట్టి ఒక 5 to 6 విజిల్స్ అంటే శనగలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నా అండి. ఈలోపు కొబ్బరి తురుము కోసం నా దగ్గర గ్రేటర్ లేదు, కాబట్టి కొబ్బరిని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి మిక్సీలో పల్స్ మోడ్లో కొబ్బరి తురుము ప్రిపేర్ అయ్యేంత వరకు పల్సెస్ అయితే ఇచ్చుకున్నాను. తర్వాత ఒక చిన్న గ్లాసు రాగిపిండి తీసుకుని అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ ఇందాకలే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి తురుముని ఈ రాగి పిండిలో యాడ్ చేసుకుని ఆ రెండు కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఆ పిండి మొత్తం తడిసేంత వరకు కలుపుకోవాలి. పిండి అనేది అస్సలు ముద్ద అవ్వకూడదు, జస్ట్ తడిస్తే చాలు. నాకైతే నేను తీసుకున్న రాగి పిండికి నాకు అరౌండ్ 1.5 స్పూన్ ఆఫ్ వాటర్ అయితే పట్టింది. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఆ పిండి కన్సిస్టెన్సీ ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ పిండిని తీసుకుని ఉండ చేసినప్పుడు ఉండ అవ్వాలి, అలాగే నొక్కేగానే వెంటనే పౌడరిష్గా అయిపోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ రాగి పిండిని ఉడికించుకోవడం కోసం ఇడ్లీ కుక్కర్ తీసుకుని అందులో ఉన్న స్టీమింగ్ ప్లేట్పై నా దగ్గర ఉన్న ఒక మస్లిన్ క్లాత్ని తడుపుకుని ఆ స్టీమర్ ప్లేట్ పై అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఆ రాగి పిండి మొత్తాన్ని ఈ మస్లిన్ క్లాత్ పై అయితే యాడ్ చేసుకున్నా అండి. తర్వాత పిండి మొత్తం ఈవెన్ గా ఉడకడం కోసం ఫ్లాట్ గా చేసుకుని ఒక స్పూన్ సహాయంతో అక్కడక్కడ హోల్స్ అయితే ఏర్పాటు చేసుకున్నా అండి. తర్వాత మిగిలిన ఈ రిమైనింగ్ మస్లిన్ క్లాత్ ని ఆ పిండి పైన కవర్ చేసుకోవాలి, ఎందుకంటే వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఆ పిండిలో పడకుండా ఉండడం కోసం. తర్వాత ఈ స్టీమర్ ప్లేట్ ని ఇడ్లీ కుక్కర్ లో పెట్టి మూత పెట్టుకుని లో టు మీడియం ఫ్లేమ్లో ఒక 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. ఈలోపు కర్రీ కోసం ఒక ప్యాన్లో 2 స్పూన్ల పల్లీలు వేసుకుని అవి లైట్గా ఫ్రై అయ్యేంత వరకు అయితే రోస్ట్ చేసుకున్నానండి. తర్వాత ఇదే ప్యాన్లో 1 స్పూన్ ధనియాలు అలాగే 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుని అవి రెండు కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 4 నుంచి 5 మిరియాలు అలాగే ఎండుమిర్చి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసుకుని నువ్వులనైతే యాడ్ చేసుకోవాలి. ఆ వేడికి నువ్వులు కూడా ఫ్రై అయిపోతాయి. ఈ మిశ్రమం అంతా బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వీటిని యాడ్ చేసుకుని దీంతో పాటు ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్న 2 టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకున్నా అండి. దాంతోపాటు కొంచెం కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని బాగా మెత్తని పేస్ట్ ప్రిపేర్ అయ్యేంత వరకు మిక్సీ అయితే చేయాలి. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకుని మీరు ఆయిల్ ప్లేస్లో గీని కానీ మీగడ్ని కానీ యూస్ చేసుకోవచ్చు. ఆ ఆయిల్లో 1/4 స్పూన్ జీలకర్ర వేసుకుని అది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీరు మిక్సీ చేసుకున్న పేస్ట్ని అందులో యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీ అడ్జస్ట్మెంట్ కోసం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. ఈలోపు కుక్కర్ చల్లారిపోతే మూత తీసి శనగలు ఉడికాయా లేదా అని అయితే చెక్ చేసా అండి. బాగా మెత్తగా ఉడికాయి. ఇప్పుడు ఈ శనగల్ని ఆ పేస్ట్లో యాడ్ చేసుకోవాలి. మీరు శనగలు ఉడికించుకుందుకు ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేసుకున్నారు కాబట్టి ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని జాగ్రత్తగా సరిపోయేంత యాడ్ చేసుకోండి.
ఈలోపు 15 మినిట్స్ అయిపోతే ఈ రాగి పుత్తు ఎలా ఉడికిందో చూద్దామని చెప్పి స్టీమర్ ప్లేట్ని అయితే బయటికి తీశాను. మీరు చూసారు కదా, ఈ రాగి పుత్తు అనేది కలర్ చేంజ్ అయ్యి ఎంత పర్ఫెక్ట్గా బాగా ఉడికిందో. ఇక ఫైనల్గా కర్రీలో ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత కొంచెం కసూరి మేతి యాడ్ చేసుకుని రిక్వైర్డ్ కన్సిస్టెన్సీ వచ్చిందా లేదా అనేది అయితే చెక్ చేసుకోవాలి. ఈ కర్రీ అనేది మరీ థిక్గా ఉండకూడదు. రాగి పుత్తులో కొంచెం పల్చగా ఈ కర్రీ ఉంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇక ఫైనల్గా రాగి పుత్తు కర్రీతో పాటు ఒక 2 డేట్స్ని ప్లేట్లో డెకరేట్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ని అయితే మా హస్బెండ్కి సర్వ్ చేశానండి. ఇంకా లంచ్లో కీన్వా చోలే పాలక్ రైస్ కోసం పాలకూరని హాట్ వాటర్లో ఒక 2 మినిట్స్ పాటు బాయిల్ చేశానండి. పాలకూరని మరీ ఎక్కువగా బాయిల్ చేయకూడదు, ఎందుకంటే అందులోని న్యూట్రిషనల్ వాల్యూస్ మొత్తం పోతాయి కాబట్టి జస్ట్ 2 మినిట్స్ పాటు బాయిల్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక 2 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా, అలాగే కొత్తిమీర, బాయిల్ చేసిన పాలకూర, అలాగే దాంతోపాటు కొంచెం వాటర్ని యాడ్ చేసుకుని ఒక మెత్తని పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నా అండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఒక చిన్న గ్లాస్ కీన్వాని అయితే సోక్ చేశాను. కీన్వాని కంపల్సరీగా వండుకునే 1-2 అవర్స్ బిఫోర్ అయితే సోక్ చేసుకోవాలి. నేను ఏ గ్లాస్తో అయితే కీన్వా తీసుకున్నానో అదే గ్లాస్తో చోలేని తీసుకుని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకున్నా అండి. ఇప్పుడు ఈ చోలేని కీన్వాని బాగా వాష్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర కీన్వా లేకపోతే ఆ ప్లేస్లో గోధుమ రవ్వ, అంటే మనం ఉప్మాకి వాడతాం కదండి, ఆ గోధుమ రవ్వనైనా వాడుకోవచ్చు, లేదా కొర్రలనైనా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొర్రలను ఉపయోగిస్తున్నట్టయితే దాన్ని ఓవర్ నైట్ అయితే సోక్ చేసుకోవాలి. ఈ కీన్వా చోలే పాలక్ రైస్ కోసం నేను ఒక ఆలూని అలాగే ఒక ఆనియన్ని పీసెస్గా కట్ చేసుకున్నా. తర్వాత కుక్కర్లో ఒక స్పూన్ ఆఫ్ నెయ్యిని తీసుకుని అందులో కొంచెం జీలకర్రని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు అందులో కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని, కరివేపాకుని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్నా. అవి ఫ్రై అయ్యాక అందులో ఆలు అలాగే చోలే వేసుకుని వాటిని కూడా కలిపి ఫ్రై చేసుకున్నా. ఈ ఆలు చోలే త్వరగా ఉడకడం కోసం సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుని ఫ్రై అయితే చేసుకున్నా. ఇప్పుడు ఈ ఆలు చోలే ఆల్మోస్ట్ ఒక 20% ఉడికిన తర్వాత మీరు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పాలకూర మిశ్రమాన్ని ఇందులో యాడ్ చేసుకుని కలుపుకుని ఒక 2 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఉడుకుతున్న టైంలో ఇందులో కీన్వాని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా కలిపి ఒక గ్లాస్ ఆఫ్ కీన్వా, ఒక గ్లాస్ ఆఫ్ చోలే కాబట్టి టోటల్ 2 గ్లాసెస్కి 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకుని సాల్ట్, ధనియాల పొడి యాడ్ చేసుకుని కుక్కర్కి మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఈ కీన్వా చోలే పాలక్ రైస్ కి కాంబినేషన్ గా నేనైతే క్యారెట్ ఆరెంజ్ సలాడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నా అండి. దీన్ని ఆరెంజ్ కలర్ సలాడ్ అని కూడా అంటారు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ చాలా హెల్దీ. ఒక్కసారి ట్రై చేసి చూడండి. దీనికోసం క్యారెట్ని తురుముకున్న తర్వాత ఒక క్యారెట్కి ఒక ఆరెంజ్ని ఇలా తొనల్ని ఒలుచుకుని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వెరీ లైట్గా సాల్ట్, వెరీ లైట్గా పెప్పరు, అలాగే పంకిన్ సీడ్స్ని యాడ్ చేసుకుని కలుపుకోండి. కొంచెం స్వీటిష్గా, పుల్లగా, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ సలాడ్ని ట్రై చేసి చూడండి. దీనికి కాంబినేషన్గా నేను మసాలా మజ్జిగను కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకని ఒక మిక్సీ జార్లో కొంచెం పుదీనా, చిన్న పచ్చిమిర్చి ముక్క, జీలకర్ర, పెరుగు, వాటర్, సాల్ట్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక గ్లాస్లో అయితే తీసుకున్నా. తర్వాత దానికి డెకరేషన్గా పైన కొంచెం జీలకర్ర పొడి, పుదీనానైతే పెట్టుకుని ఫ్రిడ్జ్లో అయితే చల్లారడం కోసం పెట్టుకున్నా. లంచ్ని ఇలా అయితే ప్రోటీన్తో, గ్రీన్స్తో, అలాగే ఫ్రూట్స్తో, మసాలా మజ్జిగతో అయితే ఫిల్అప్ చేసేసుకున్నా. ఇంకా ఈరోజు డిన్నర్ స్కిప్ చేసి ఈవినింగ్ ఎర్లీగా జొన్న పిండిని యూస్ చేసుకుని క్యాలీఫ్లవర్ 65 అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకున్నా. దానికోసం బాయిల్ అవుతున్న సాల్ట్ వాటర్లో గోబీని యాడ్ చేసుకుని ఒక 5 to 10 మినిట్స్ వరకు గోబీ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకున్నా. అది ఉడుకుతున్న సమయంలో 4 స్పూన్ల జొన్న పిండిని, అలాగే 4 స్పూన్ల బియ్య పిండిని, ఉప్పుని, నేను ఇందులో ఫుడ్ కలర్ వాడిన కాబట్టి పచ్చిమిర్చి పేస్ట్ బదులు కారాన్ని యాడ్ చేసుకుని కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ
గోబీ మంచూరియన్ చేసుకోవడానికి అవసరమైన పిండి మిశ్రమాన్ని అయితే ప్రిపేర్ చేసుకున్నా. దీని కన్సిస్టెన్సీ మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీ ఫింగర్‌కి కోట్ అవుతున్నట్టు ఒక థిక్ లేయర్‌గా రావాలి. ఈలోపు గోబీ కూడా ఉడికిపోయింది. ఆ ఉడికిన గోబీని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకొని గోబీ మొత్తానికి ఆ మిశ్రమం కోట్ అయ్యేంత వరకు కలుపుకున్నా. ఇప్పుడు ఈ ప్రిపేర్ చేసుకొని ఈ గోబీ 65ని వేడి నూనెలో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈవెన్‌గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు చూసారు కదా మధ్యలో కలుపుకుంటూ ఎలా ఈవెన్‌గా అవి మొత్తం రెడ్ కలర్‌లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నానో, అవి ఫ్రై అయ్యాక ఆయిల్ పోవడం కోసం టిష్యూ పేపర్‌లు అయితే తీసుకున్నా. ఫైనల్‌గా దీనిపైన కొంచెం చాట్ మసాలా, ఫ్రై చేసిన కరివేపాకు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని వేడి కాఫీతో అయితే ఈ ఈవినింగ్ స్నాక్ ఎంజాయ్ చేయడానికి, అది కూడా హెల్తీగా జొన్న పిండితో ప్రిపేర్ చేసింది ఎంజాయ్ చేయడానికి రెడీ అయిపోయా. ఈ జొన్న పిండి గోబీ మంచూరియా అనేది స్ట్రీట్ స్టైల్ కంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మా ఈ మిల్లెట్ రెసిపీస్ మీకు ఎలా అనిపించాయో కింద కామెంట్ సెక్షన్లో అయితే మాతో షేర్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.